మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనము. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసి. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి ఏమన్నాడంట, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. నీవు అడిగే విధానం బట్టి కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. యబ్బేజు మామూలుడు కాదు. యబ్బేజుకి తెలుసు, నేను ప్లస్ అయితే అన్నను కుట్టేస్తాడు, నన్ను తొక్కేస్తాడని. పక్కన చెప్పు, యబ్బేజు కొంచెం తెలివైనడు అని చెప్పండి. ఏబేలు మంచోడే, బ్లెస్ అయ్యాడు. కానీ ఏబేలు ఎవరు చంపేశారు? అసూయ. నువ్వు బ్లెస్ అయ్యావనుకో, పక్కన అసూయతో చంపేస్తే నువ్వు బ్లెస్ చేస్తావు నన్ను, కరెక్టే. దేవుడు సరిహద్దు విశాలపరుస్తాడు. పక్కడు కబ్జా చేసుకుని చంపేస్తే నన్ను నా స్థలం కోసం నేనేం చేయాలి? అందుకు ఇంకో ప్రేయర్ చేస్తాడు. దేవుని గురించి మొరపెట్టి, యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి, వెళ్ళిపోకూడదు మళ్ళా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు. సో యూ జస్ట్ డోంట్ ప్రే ఫర్ ఎ బ్లెస్సింగ్, యూ ప్రే ఫర్ ఎ బ్లెస్సింగ్ అలాంగ్ విత్ ప్రొటెక్షన్. అందుకే అబ్రహాం అంటాడు, అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించమని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించమని శపిస్తా. అంటే నిన్ను ఆశీర్వదించడే కాదు, నీ ఆశీర్వాదాన్ని కాపాడుతాను కూడా. యబ్బేజు అంటున్నాడు, నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి. దేవుడు ఏమన్నాడు? అమ్మ ఆశ కలిగినోడా, నీకు డబ్బులు ఇవ్వాలా, నిన్ను సరే విశాలపరచాలా, మళ్ళీ కీడు రాకుండా కాపాడాలా, ఇంత దురాశపడి ఒక్క రూపాయి ఏమన్నా అన్నాడా దేవుడు? ఏమన్నాడో చూద్దాం అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. 2వ కొరింథీయులు 1వ అధ్యాయము 19-20. మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై ఉండలేదు, కానీ ఆయన అవును అనువాడై ఉన్నాడు. ఏమంటాడంటే యేసుక్రీస్తు అవును. 20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై. నిశ్చయము అంట. హల్లెలూయా. ఈ రోజు నీ సరిహద్దులు మారిపోతున్నాయి. యెహోవా ఈరే ఈ రోజు నీ సరిహద్దులను నిశ్చయముగా విశాలపరుస్తున్నాడు. యేసుక్రీస్తు వాగ్దానములన్నీ నిశ్చయములై ఉన్నాయంట. హల్లెలూయా. సో నీవు యబ్బేజు లాగా నిశ్చయంగా ఆల్సిన పని లేదు. నజరేయుడైన యేసు నామమున అంటే చాలా నిశ్చయంగా జరిగిపోతుంది. ఐశ్వర్యము ఘనత దేవుని చిత్తమనడానికి 2 వచనాలు చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 29-12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. చదవమ్మా. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. ఎవ్రీబడి. సో సైతాను ఐశ్వర్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇచ్చిన నరకానికి పోతారు అనేది లేదు. ఐశ్వర్యము గొప్పతనము ఎవరిస్తారంట? దేవుని వలన కలుగుతాయంట. మొదటి దినవృత్తాంతంలో 29-28 వచనము. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. దావీదు తను మరణిస్తున్నప్పుడు భయంకరంగా చవలే, మధ్యలో కొంచెం ఇబ్బంది వచ్చినా దావీదు ముగింపు ఘనంగా జరిగింది. అతడు వృద్ధాప్యం ముందు వచ్చిన వాడై, అంటే మధ్యలో చనిపోలేదు, మహావృద్ధుడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి మదిమిలో మరణం పొందాను. ఇప్పుడున్న వాళ్ళ యాత్ర అంతా ఘనంగా దీర్ఘాయువుతో ముగుస్తుంది. హల్లెలూయా. దిస్ ఇస్ ద షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. ఆయన సిలువ ద్వారా ఏమి ఇచ్చాడో తెలుసా? అబ్రహాం ఆశీర్వాదమే కాదు, దావీదు కృపలను కూడా ఇచ్చాడంట. అపోస్తుల కార్యములు 13:34. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన శాశ్వతమైన కృపలను మీకు అనుగ్రహించును. వృద్ధాప్యమందు మంచి ఐశ్వర్యవంతుడై, అవునా, ఐశ్వర్యము ఘనత అన్నీ కలిగి ముగించాడంట. దావీదు ఏమిస్తాడంట? దేవుడు ఏమిస్తాడంట? దావీదు కృపలను. అంటే అందరూ మీ యాత్రను ఈ భూమి మీద ఘనంగా ముగించబోతున్నారు. అంటే నీకు వచ్చే ఐశ్వర్యము ఘనత వృద్ధాప్యములో అంతం వరకు ఉంటుంది. హల్లెలూయా. యు సీ దట్? దట్స్ ద గ్రేస్ ఆఫ్ డేవిడ్. ఐ విల్ గివ్ యూ ద షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 1వ వచనము. 2 Chronicles 1:1. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా
అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుఘనుడైన రాజునుగా చేశాడు. చూడండి, తరాలకి మహిమ పెరుగుతుందా తగ్గుతుందా? సొలొమోను ఏమయ్యాడంట? బహుఘనుడు. ఓకే, దిస్ ఈజ్ ఫర్ సంబడి హూ హ్యాస్ లాస్ట్. ఎవరైనా ఎప్పుడైనా డబ్బులు కానీ ఆరోగ్యం కానీ కోల్పోయారా? ఇక్కడ ఈ రాజు సైన్యానికి బోల్డంత ఖర్చు పెట్టేస్తాడు, యుద్ధానికి మొత్తం ఖర్చు పెట్టేస్తాడు. ఎలాగైనా మనం మన దేశాన్ని కాపాడుకోవాలా అని చెప్పేసి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెడతారు సైన్యానికి. ఖర్చు పెట్టేసిన తర్వాత ప్రవక్త వచ్చి యుద్ధం చేయకంటాడు. అయ్యా దేవుడు విజయం ఇచ్చేస్తాడు, మరి డబ్బులో అంటాడు. అంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి యుద్ధం చేయాలా? చూద్దాం. 2వ దినవృత్తాంతములు 25:9. అమజ్య దైవజనుని చూచి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. నీవు ఎంతైతే కోల్పోయావు అనుకుంటున్నావో, నీవు మళ్ళా వాళ్ళ గురించి బాధపడకుండా నేను తప్పులు చేశాను, ఇలా చేయాల్సింది, అది చేయకుండా ఉండాల్సింది, ఈ ఉద్యోగం చేయాల్సింది, ఈ బిజినెస్ చేయాల్సింది, వాడికి ఇవ్వకుండా ఉండాల్సింది, ఈ స్థలం కొనుక్కుండా ఉండాల్సింది, ఈ పెట్టుబడి పెట్టాలనుకుంటుండాల్సింది, ఈ షేర్ కొనకుండా ఉండాల్సింది, వీడితో వ్యాపారం చేయకుండా ఎన్ని చేసే బదులు వాళ్ళందరినీ క్షమించేసి నేను కోల్పోయిన దానికంటే ఎక్కువ నా దేవుడు ఇవ్వగలడు అని నమ్మితే దేవుడు నీకు ఇచ్చేస్తాడు. అప్పుడప్పుడు పోతాయి. నేను ఇచ్చేస్తాను, ఏంటి అంటాడు దైవజనుడు. ఏం చేయాలా? ఏమైపోయింది? మొత్తం రోడ్డు ఎక్కేసావా? సూసైడ్ చేసుకోవాలా? నో ప్రాబ్లం. నా దేవుడు కోల్పోయిన దానికంటే ఇక్కడ ఏమంటున్నాడు? దీనికంటే మరీ అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు రాజు అంటాడు అనమాట. ఇంత ఇచ్చేసాను కదా, డోంట్ వర్రీ, గాడ్ విల్ గివ్ యూ మోర్ దెన్ వాట్ యూ హ్యావ్ లాస్ట్. పక్కన చెప్పండి, నీవు కోల్పోయిన దానికంటే ఎక్కువ దేవుడు నీకు ఇవ్వగలడు అని చెప్పండి. God can give you more than what you have lost. So forgive and forget that money. 2వ దినవృత్తాంతములు 26:5. 2 Chronicles 26:5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లచేసెను. దేవుడు ఎంటపోతే అన్ని పోగొట్టుకోరు, అన్ని సంపాదించుకుంటావు. కీర్తనలు 68వ కీర్తన 17. ఇంగ్లీష్లో ఏమనుందో చూద్దాం. The chariots of God are 20,000, even thousands of angels. And the Lord is among them. He's a great God. He's a great God. If you know your God, you know how you will travel, how you will live. ఈరోజు మీ సరిహద్దులు మారిపోతున్నాయి, మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది ఈరోజు. God is changing your lifestyle today. Who is your God? నీ దేవుని బట్టి నీ స్టైల్ మారిపోతుంది. ఆయన కాన్వాయ్ అంతా 20,000 కోట్ల కొలది దూతలు. దట్స్ హిస్ కాన్వాయ్. 2వ దినవృత్తాంతములు 32:23. అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయను. ఘనత ఎలా వస్తుందో తెలుసా? ఐశ్వర్యముతో వస్తుంది. ఘనత ఎలా వస్తుంది? ఐశ్వర్యముతో వస్తుంది. అందుకని గాడ్ మేడ్ హిమ్ రిచ్. హిజ్కియాకి 2వ దినవృత్తాంతములు 32:27-29. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు. పక్కన చెప్పు, హిజ్కియా ఆశీర్వాదం నీ మీద కలుగును గాక అన్నాడు. చదువుదాం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించాడు. ఈయన కట్టించుకోలేదు, సంపాదన దాచుకోవడానికి బొక్కసాలు కట్టించుకున్నాడు అంట. ఈరోజు నీకు ఇల్లు లేదేమో, రేపు పొద్దున్న నీ ఆస్తి దాచుకోవడానికి ఇల్లు కట్టించుకుంటావు నువ్వు. 28-29 కూడా చదువు. ధాన్యమును ద్రాక్షరసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి ఆగండి, దేవుడు ఎవరిచ్చారు? ఛాన్స్లో వచ్చిందా? లాటరీ తగిలిందా? మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశుల మందలను అతడు సంపాదించాడు. ఈ యేసు రక్తం ఇప్పుడు నీకు అదే ఇవ్వబోతుంది ఈరోజు. ఎంతమంది సరిహద్దులు, ఎంతమంది ఎబ్బేజ్లా ప్రార్థన చేద్దాం అనుకుంటారు? చేస్తారా ఎబ్బేజ్లాగా? నజరేయుడైన యేసయ్యా, ఈరోజు నువ్వు చెప్పిన వాక్య ప్రకారము ఇదిగో వారు ఎబ్బేజు ప్రార్థన చేశారు. సరిహద్దులను విశాలపరచడమే కాదు, నిశ్చయముగా విశాలపరచడమే కాదు, ఇదిగో నీవు కాపాడుతావు కూడా. అది సంపాదించింది పోకుండా, శత్రువు దాన్ని నాశనం చేయకుండా, పురుగు తినేయకుండా
దాన్ని నువ్వు కాపాడబోతున్నావు. అదే కాదు, మా కాళ్ళను విరగ్గొట్టి మా ఆత్మలోకి క్షీణతలు వెళ్లకుండా మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళబోతున్నామయ్యా. అవును, మేము యేసుక్రీస్తు ద్వారా సమస్తమును చేయగలము. ఏ శత్రువు అయితే అబద్ధమాడాడో నువ్వు బాగుపడవు, ఇక నీవు ఐశ్వర్యంలో అభివృద్ధి చెందవు, నీకు ఆరోగ్యము రాదు అని ఎన్ని అబద్ధాలు ఆడాడో, ఇదిగో ఇప్పుడే నీవు నాకు ఇచ్చిన అభిషేకంతో ఇదిగో నా చేతులు వాళ్ళ మీద ఉంచి ఆ కాడిని విరగొడుతున్నాను. అనారోగ్యం అనే కాడిని విరగొడుతున్నాను. మరణ భయం అనే కాడిని విరగొడుతున్నాను. నొప్పి బాధ అనే కాడిని విరగొడుతున్నానయ్యా. ఈ రోజు నుంచి వారికి పరిపూర్ణ విడుదల, స్వస్థత లభించును గాక, నిశ్చయముగా లభించును. ఎస్ లార్డ్, ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్. నజరేయుడైన యేసయ్యా. అదే కాదు, హిజ్కియాకి అతి విస్తారముగా ఇచ్చావు, మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున అభివృద్ధి చెందాడు. ఈ రోజు నుంచి ఇదిగో నీ కలవరి సంఘ మహిమను అతి విస్తారమైన సంపదతో, నీ వాక్యము కొరకు, నీ స్వార్థ కొరకు, నీ పరిశుద్ధతతో నీతిలో జీవించడానికి నీ కృప ప్రతి సంఘస్థుల మీద ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఏ మతం వాళ్ళైనా వారి మీద అభిషేకించి వాళ్ళు నడిపించినట్లు నిశ్చయముగా అన్ని వాగ్దానములు యేసునందు ఆమెన్ అన్నట్లు వారి కొరకు నిశ్చయముగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.